అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడుతుంది ది గ్రేట్ రామోజీరావు గారి గురించి నేను చెప్పబోతున్నా. ఎలాంటిదంటే ఇంకో చూడండి, రామోజీరావు రామాయణం పక్కన మీరు చూసి ఉంటారు. వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, రామోజీరావుని వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, రామోజీరావు కొడుకుగా పుట్టడం నాకు శాపం. చూడండి, మీరు ఒకసారి చూస్తే అది క్లియర్గా జనానికి కూడా చెప్పాలి. అంటే రామోజీరావు కొడుకు సుమన్ ఏమన్నా అంటే, రామోజీరావు అనేవాడు నా తండ్రి అవ్వటం నా కర్మ, అలాంటి వాడికి నేను కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న శాపం. ఎలాంటి వాడు రామోజీరావు అని మనకు చెప్తా. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, చూడండి, బైజు అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చదువుకోవడానికి విజ్ఞానం పెంచుకోవడానికి ట్యాబులు ఇస్తున్నారు. వేల ఖర్చుతో, కొన్ని వందల కోట్లతో ఇస్తే ఈ రామోజీరావు దీన్ని ఏం చేశాడంటే, జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి, బాగా ప్రాస రాశాడు ఇతనుడు జర్నలిస్టు. గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు, ఇతర వీడియోలు ఆన్లైన్ గెలుపుకి అలవాటు పడ్డారంట. తల్లిదండ్రులు బాధపడుతున్నారంట. అంటే ఈనాడు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఈ చదువుకోవటానికి పేద పిల్లలకి అవి ఇస్తే అవి చదువుకోకుండా అందులో ఏమన్నా బ్యాడ్ బూతులు ఇట్లాంటి ఫోర్న్ వీడియోలు ఉంటాయి చూడు, అవి చూసుకుంటున్నారని చెప్పేసి ఈనాడు రాశారు. ఏ పిల్లోడు ఏ స్కూల్లో ఏ ఇంట్లో ఓపెన్ చేసి ఆ ట్యాబు బూతులు చూస్తున్నాడు, చూడకూడనివి చూస్తున్నాడు. ఎవరు చూసి ఉంటారు? చూస్తే రామోజీరావు చూసి ఉండాలి, లేదా వాడి కొడుకు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి. గోడ దూకి దొంగచాటుగా ఎవరున్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా. అయినా కానీ ఈగలో ఈగగా, దోమలో దోమగా, తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరి చూస్తే ఆ ట్యాబుల్లో పచ్చి బూతులు ఉన్నట్టు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి. దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి, సాక్ష్యం కూడా పెట్టాలి. నేను రామోజీరావు గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, మీరు చాలామంది అనుకుంటారు, అయ్యో రామోజీరావు గారు చాలా పెద్దోడు, రామోజీరావు గారు లవ్ ఫుట్ ఏంటి, రామోజీరావు గారు రాజకీయ బ్రోకర్ ఏంటి, వాడేంటి, ఆ సన్నాసి అంటాడేంటి పోస్తాని అంటారు కదా. అతను నా మంచి క్లోజ్ ఫ్రెండు, డీటెయిల్గా చెప్తాను మీకు. ఉన్నప్పుడు ఇవి సాక్ష్యం కావాలి కదా, సాక్ష్యం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ట్యాబులన్నీ తీసేసేయాలన్నమాట, లేదా స్కూళ్ళు మొత్తం మూసేసేయాలి. ఆ పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి స్కూళ్ళు మానేయాలి, అంతే కదా. ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకొని పూర్వ వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వాళ్ళు వేరే మాట్లాడుకున్నారు ప్రజా సమస్యలు, ఇతను సెల్ ఫోన్లో పెట్టుకొని అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అసలు సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా? ఎమ్మెల్యేలు మొత్తం క్యాన్సిల్ చేయాలా? అసెంబ్లీని రద్దు చేయాలా జీవితాంతం? సన్నాసి ఆన్సర్ చెప్పరా? నిజంగా ఏమైతే ట్యూబులు ఇచ్చారో ట్యాబ్లు చూడటానికి, దానికి లాక్ ఉంటుంది. వాళ్ళు ఎవరు నొక్కినా కానీ అందులో వేరే ఛానల్స్ ఏమి రావు. ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, మీరు దాన్ని తప్పుదిద్దుతారు. అంతేగాని పేపర్లో ఫ్రంట్ పేజీ మొత్తం వేసేసి పిల్లలందరూ నాశనం అయిపోతున్నారు, వాళ్ళ అమ్మా నాన్న తెగ బాధపడిపోతున్నారు అని ఎట్టా రాస్తావరా బుద్ధి లేనోడా? అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే ఉన్నాడు,
ఎమ్మెల్యే మొత్తం రద్దు చేయాలి కదా, అసలు వాళ్ళకి సెల్ ఫోనే ఇవ్వకూడదు కదా. మరి ఆ మాత బుద్ధి నీకు లేదా? నేను ఒకటి చెప్తా, మీ జర్నలిస్ట్ చాలామంది తెలీదు. రామోజీరావు నాకు ఎంత ఫ్రెండో. నేను 1984లో హైదరాబాద్లో మార్గదర్శి బ్రాంచ్, సికింద్రాబాద్ బ్రాంచ్లో నేను అసిస్టెంట్ మేనేజర్ని. కొత్తగా చేరా, ఫ్రెష్గా వస్తే ఏమనుకుంటావు, మనం చాలా నిజాయితీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉంటే తొందరగా మేనేజర్ అయిపోతాను. ఇన్ని కళలు నాకు ఉండేవి. ఈ లంగా పనులు చేయటం నాకు ఇష్టం లేదు. కాదే అక్కడ రామోజీరావు, నేను వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఏంటంటే అందులో అసిస్టెంట్ మేనేజర్గా రామోజీరావు అనేవాడు పెద్ద లఫ్ట్. ఈ ప్రజల దగ్గర ఎవరైతే పాప చిట్లు కడతారో వాళ్ళ దగ్గర రాంగ్ రూట్లో డబ్బులు కాజేసి అది కూడా ఒక వర్గం పెట్టేసుకున్నారు రామోజీరావు గారి గ్రూపు. అది నాకు ఎవరో ఆ స్టాఫ్ చెప్పారు, ఏమండి ఇక్కడ ఇన్ని నుండి, అమ్మో రామోజీరావు చాలా హానెస్ట్ కదా, ఎట్లంది చేస్తారు సార్. ఇక్కడ ఒక మేనేజర్కి నెలకి మినిమం 10 లక్షల ఇన్కమ్ ఉంటుంది, జీతం కాదు, మిగతాయి. అంటే ప్రజల్లో మోసం చేసి నాకు చిట్టు రావాలి, నాకు రాదు, వేరే వాడికి వస్తుంది, వేరే వాడి చిట్టు రాదు, అదే డబ్బులు తీసుకుంటారు, ఆ చిట్టి వాడికి ఇస్తారు. అది నేను ఎంక్వైరీ చేసి 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 పబ్లిక్లో కస్టమర్స్ ముందు ఒక 40 మంది స్టాఫ్ ముందు వాడు చొక్కా పట్టుకొని ఆడు పెట్టి మార్గదర్శి మేనేజర్ని ప్రూవ్ చేశా, వీడు లంచాలు తీసుకుంటున్నాడు, ఈ లంచాలు పైకి వెళ్తున్నాయి రామోజీరావు అండ్ కోకి అని చెబితే అన్అవాయిడబుల్ ఏం మాట్లాడకుండా ఆ మేనేజర్ని డిస్మిస్ చేశారు. మీరు కనుక్కోవచ్చు కావాలంటే. సికింద్రాబాద్ బ్రాంచ్ 1985లో మోహన్ రావు మేనేజర్ పేరు. నేను ఓపెన్గా మీకు చెప్తున్నా, ఏం విట్నెస్ లేకుండా ఊరికినే నువ్వు తిట్టాడు నేను తిట్టాను అని అనుకోవద్దు మీరు. ఎందుకంటే నేను చాలా లోతులు ఉన్నాయి, నాకు ఎవడెవడో చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తప్పనిసరిగా వాడిని డిస్మిస్ చేయాల్సి వచ్చింది. డిస్మిస్ చేశారు. మిగతా స్టాఫు అక్కడున్న ప్రజలు వాళ్ళందరూ వచ్చే, మురళి గారు చాలా సంతోషం, మురళి గారు మా డబ్బులు ఇది లేకుండా చేశారు అని అన్నారు. పొద్దున్నే మళ్ళీ వచ్చా, లెటర్ వచ్చింది, మిస్టర్ పోసాని కృష్ణమురళి యూ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హెడ్ ఆఫీస్. ఎందుకు సార్ నేను వచ్చింది నెలగా సార్, నేను నెలలో వాడిని పట్టుకున్నాను అవినీతి పరుణ్ణి, నా తెలియచవదు, దీని తీగలు అక్కడ హెడ్ ఆఫీస్లో ఉన్నాయి, దాని వెనక రామోజీరావు ఉన్నాడని మనకు తెలియచవదు. అంటే నేను ఎందుకు సార్ అక్కడికి హెడ్ ఆఫీసు ఉందో లేదో నేను కూర్చున్నానో లేదో ఎట్లా అనుకునే లోపే మళ్ళా మిస్టర్ పోసాని కృష్ణమురళి యూ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ఖమ్మం. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఖమ్మం, నాకేం సంబంధం, నేనేం పాపం చేశాను, రిజెక్ట్ చేశానా, పెద్దలను తిట్టానా, ఒక దొంగను పట్టించా. ఎందుకు తిప్పుతున్నారు ఇవన్నీ? దొంగలు కాబట్టి. ఈ దొంగల నాయకుడు రామోజీరావు కాబట్టి. షార్ట్ టైంలో 10 రోజుల్లో 2 మారుస్తారండి. మూడు బ్రాంచీలు నన్ను ట్రాన్స్ఫర్ చేసి, ఇక నాకు అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది. అక్కడి నుంచి నేనే లెటర్ రాసి ఇక్కడ మీ దగ్గర పనిచేయటం చాలా గొప్ప ఎక్స్పీరియన్సు, మీలాంటి యదవల్ని నేను జీవితంలో చూడలేదు ఇట్లా లెటర్ రాసి ఆ నుంచి నా ప్రయాణం ఎక్కడికి వెళ్ళిందంటే సినిమా ఇండస్ట్రీ మద్రాస్కి. అది మద్రాసు నాకు వెళ్తా కారణం బేసిక్గా. ఇది మీరు ఇండియాలో మొత్తం ప్రెస్ని పిలవండి, నా డబ్బులతో నార్కో టెస్ట్ చేయించుకుంటా, నా డబ్బులతో లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకుంటా. ఒక్క తప్పు ఉంటే నన్ను మీరు చెప్పుతో కొట్టండి, ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఇది నిజమైతే ఒరే రామోజీరావు నీకు సిగ్గుంటే, మరి అందులో వాటిలో బూతులు ఉన్నాయి, పిల్లలు పాడైపోతారు అని పేపర్లో ఎక్కినోడివి, నీ దగ్గర ఒక మేనేజరు నెలకి 10 లక్షల లంచాలు తింటూ డిస్మిస్ చేయిస్తే నువ్వు ఎందుకు ఆ పేపర్లు వేయలేదు? నీ అయ్యా పంది, నువ్వెందుకు వెళ్ళే చెప్పు. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, ఇంత మోసం జరిగితే,
ఇంత క్రైమ్ జరిగితే ఈ అరే ఎటువంటి కస్టమర్లని వాళ్ళకు వచ్చింది ఆ చిట్టు పక్కన దాచిపెట్టి వాడు డబ్బులుగా ఏమంటే నా కూతురు పెళ్ళండి నాకు డబ్బులు ఇస్తారా 10 లక్షలు చిట్టేశాడు అనుకో, నాకు 1 లక్ష ఇస్తే అది మీకు వచ్చేలా చేస్తా. తల్లి సాక్షిగా చెప్పిన మాటలు ఇవి. నేను అసిస్టెంట్ మేనేజర్ని, అంతకుముందు మేనేజర్ కూడా చేశాను చిట్ ఫండ్లో. నా చిట్ ఫండ్ పెట్టడం తెలుసు, దాని దివాళా తీయటం కూడా నాకు తెలుసు. అది చదువుకున్నట్ల అట్లా 1 లక్ష రూపాయలు వాళ్ళకి వాడిస్తే వాడికి ఆ మెంబర్కి వాడికి ఆ చిట్టు వచ్చేస్తాయి. ఎట్టొస్తుందో తెలియదు మనకి, మార్గదర్శి అది. కానీ మార్గదర్శి మూసేసావురా నువ్వు. ఏ రామోజీరావు చిన్నది ఏదో పిల్లోడు చూశాడు అనుకో, చూశాడు లేదో ఎవడు తెలియదు, సాక్ష్యం కూడా లేదు. పిల్లలు బాధపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. అయ్యో ఈ బైజుల్లో వచ్చే ఈ ట్యాబుల్లో ఎన్ని అనాథాలు జరుగుతున్నాయి, మరి మూసేయాలి. మరి ఇవన్నీ నువ్వు మార్గదర్శిలో ఎందుకు చెప్పలా? ఎందుకు మార్గదర్శి ఆ బ్రాంచ్లో ఎందుకు మూసేలా? ఆ మేనేజర్ మొత్తం ఎందుకు మూసేలా? మళ్ళీ రీషెఫిల్ ఎందుకు చేయలా? ఇదో తప్పే ఉందో దిద్దుకుందాం ఎందుకు చేయలేదు? అదే వాళ్ళు పెట్టుకున్నాం. ఇంకో పిటిఎన్ చెప్పమంటావా? ఎవడైతే నేను మోహన్ రావుని డిస్మిస్ చేశానో నా గురించి తోసేశారు కదా ఖమ్మంకి, మళ్ళీ చక్కగా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మేనేజర్కి పెట్టుకున్నారు దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో. నా కొలీగ్స్ ఇంకా అక్కడ ఉన్నారు, మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలండి. ఎంత ఎదవ నువ్వు, నీతులు ఎట్లా మాట్లాడతావురా? ఎట్లా మాట్లాడతావు? ఫ్రంట్ పేజీలు వేసి ఏమన్నా పిల్లలు చూస్తా వాళ్ళ పట్టుబట్టి ఇదిగో ఇక్కడ ఇది ఉంది, నగ్నంగా ఈ ఫోటో చూస్తున్నారు అని ఎవడైనా అన్నాడా? అనుకుంటానే నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు సన్నాసి, నువ్వే ఆన్సర్ చెప్పుకుంటావు. ఎందుకంటే జగన్ అంటే నీకు కోపం, జగన్ అంటే నీకు ద్వేషం. జగన్ ఉండకూడదు, ఈ సీట్లో ఉండకూడదు, ఈ సీట్లో వేరే క్యాస్ట్ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఎవడంటే మన కంబాడే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఏ క్యాస్ట్ ఉండటానికి వీల్లేదు, రెడ్ ఉండటానికి వీల్లేదు, కాపు ఉండటానికి వీల్లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవడదు, కమ్మోడే ఉండాలి ముఖ్యమంత్రిగా. అంత గొలరా నీకు, కమ్మ గొల నీకు. అది నేను కమ్మోడే, నా కర్మగాలి కమ్మాడిలో పుట్టా, అది వేరే మ్యాటర్. అంత 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 గొల ఉంది. పైగా ఏంది, కమ్మాళ్ళలో కూడా నీ చెంచా నీవు ప్రేమిస్తావే చంద్రబాబు నాయుడు, అతనే ఉండాలా ముఖ్యమంత్రిగా, మళ్ళీ వేరే డొప్పుకం. ఎంత ప్రేమ అంటే మనోడికి ఈ చంద్రబాబుకి, మీకు గుర్తుందా రామారావు గారి వెన్నుపోటు పొడిచి ఆ ఎపిసోడ్ గుర్తెచ్చుకోండి ఒకసారి. అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు రామోజీరావు గారు ఒక ఉద్యమం పెట్టాడు చాలా నీతిమంతుడిలాగా. మద్యపాన నిషేధం ఉండకూడదు, లివర్లు పోతాయి, కిడ్నీలు పోతాయి, హార్ట్ పోద్ది, అన్నీ పోద్ది, ప్రాణం పోద్ది, ఎందుకు ఇది అని పెద్ద పెద్ద బిల్డప్లు ఫ్రంట్ పేజీలు చేస్తే, అమ్మో రామోజీరావుకి ఎంత ప్రజల మీద ఎంత కన్సర్న్ ఉంది, ఎంత కన్సర్న్ అని అందరూ ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ అయితే అందరూ కంగారు పడిపోయి మద్యపాన నిషేధం విసిగించారు. రామోజీరావుకి పెద్ద పెద్ద బొమ్మలు. నెక్స్ట్ మనోడు చంద్రబాబు నాయుడు ఒక పోడు పొడిచాడు, ఎన్టీ రామారావును చంపేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంత గొప్పగా పరిపాలిస్తాడో అంటే ఫస్ట్ మళ్ళా మద్యపానం కావాలి తీసుకురా. ఇదే రామోజీరావు, ఈ ఎదవే, ఇదే చంద్రబాబు నాయుడు. మళ్ళీ మద్యపానం పెడితే అతను మెల్లిగా మద్యపానం అసలు ఉండాలే, అసలు తీసే కొద్ది ప్రాబ్లం అవుతుంది. తన చెంచా కదా, తన శిష్యుడు కదా, మనీ కదా, అదే పేపర్, అదే నోరు, అదే జర్నలిస్టు, అదే రామోజీరావు. నువ్వేమన్నా నిన్నదా అమ్మలక్కలు తిట్టావా? ఇప్పుడే మళ్ళీ ఇది వస్తే మన మీ ఇన్కమ్ కోసం, నీ ప్రేమికుడైన శిష్యుడి కోసం ఉంచి పర్లేదు అని అతను దాన్ని మెల్లిగా తగ్గించుకుంటూ తీవ్రత ఉద్యమాన్ని నాశనం చేశారు. దట్ ఈజ్ రామోజీరావు. ఒకరిని నాశనం చేయాలంటే పగబడతా ఉంటాడు. చాలా చాలా అంటారు చూడు, స్లో పాయిజన్ అని చెప్పేసి. రామారావు గారు తనకి నడవలేక, ఇంకా చెప్పాలంటే పచ్చిగా వ్యవహారిక భాషలో చెప్తున్నా, ఆయన స్నానం చేయలేక, ఆయన ముడ్డి ఆయన కడుక్కోలేక, అన్నం పెట్టేవాళ్ళు లేక, పక్షవాతం వచ్చి చేతులు సరిగా పనిచేయకపోతుంటే
లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నాడు. ఆ 70-80 ఏళ్ళ వయసులో లక్ష్మీపార్వతి గారు దేని చేసుకుంటాడు? ఆయన సెక్స్ కోసమా, కాపురం కోసమా? ఎవడైనా ఒక మనిషి అన్నవాడు 70+80 రెండు చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు రామారావు గారికి. ఆమెని సహచర్యగా పెట్టుకొని ఆమెతో అన్ని సపరేలు చేస్తూ రామారావు గారి కుటుంబం మొత్తాన్ని పిలిచాడు. కొడుకుల్ని, కోడళ్ళని, అల్లుళ్ళని, కూతుళ్ళు పిలిచి, బాబు నాకున్న ఆస్తులు మొత్తం మీకు ఇచ్చేసా, నాకంటూ కాస్తి కూడా లేదు. ఈమెను ఎందుకు తీసుకున్నానంటే నాకు 24 గంటలు ఒక మనిషి కావాలి. డబ్బులు ఇస్తే వస్తారు, నన్ను నమ్మేవాళ్ళు కావాలి, నన్ను ప్రేమించేవాళ్ళు కావాలి, నన్ను గౌరవించేవాళ్ళు కావాలి. మిమ్మల్ని అడగలేను, కొడుకుల్ని అడగలేను, రారా వచ్చి నాకు స్నానం చేయించరా, రామ్మా అని నీ కూతుర్ని మీరు అడగలేరు అని చెప్పి అందుకే ఈమెను చేసుకుంటున్నాను. ఇది మించి ₹1 కూడా ఆమెకు నేను ఇవ్వలేను, ఇవ్వదు, ఉంటాను, నా దగ్గర ఏమి లేదు అని చెప్పినా వాళ్ళందరూ మొత్తం వద్దా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదో. మరి నేను ఎట్ట స్నానం చేయాలరా? ఎలా ముడ్డి కడుక్కోవాలరా? ఎలా నా కాళ్ళు నొక్కుతారా? ఎలా నాకు మందులు ఇస్తారా? కళ్ళు కూడా కనపట్టలేదు, అయినా పర్లేదు ఆ ఉండటానికి వీల్లేదు. భయం, ఎందుకంటే మళ్ళీ పార్టీ వచ్చిందనుకో ఈమెకి ప్రయారిటీ వస్తేమో, చంద్రబాబుకి మన చిల్లుపడిపోయిద్దేమో. చంద్రబాబు అడిన డ్రామా ఈ మొత్తం. అయినా ఈ అమ్మ ఇంత బాగా చేస్తున్నా కానీ అక్కడి నుంచి ఇక రామోజీరావు పెట్టిన అసలు కోతలు అంటే సార్, ఏ ఆడదానికి కూడా యాక్చువల్గా లక్ష్మీపార్వతి గారు ఈ పాటికి ఆత్మహత్య చేసుకోవాలి. బాగా చదువుకున్న ఆడకూతురు కాబట్టి చేసుకోలేదు సంస్కారంతో. ఎవ్రీడే చూసుకోండి మీరు, ఆమె బొమ్మ వేరే రోజు లేదు. ఇంత కార్టూన్ వేయటం, ఈయన ఇక బండిలో ఉంటే రామారావు గారు మోసుకుపోవటం, రామారావు గారు ఆమెకు సపోర్ట్లు చేయటం, రామారావు నువ్వు ఇట్లా ఏంటి అంటే లక్ష్మీపార్వతి ఆదేశించటం. కొన్ని వేలన్న లక్ష్మీపార్వతి గారి మీద ఆమె జీవితాన్ని, ఎన్టీ రామారావు జీవితాన్ని నాశనం చేశాడు. ఎవడు? ఈ రామోజీరావు అనే పంది. ఎందుకు నేను పందితో పోస్తున్నంటే పందికే మంచి చెడు తెలియదు. ఈయన తెలిసిన పంది. ఒక ఆడకూతుర్ని, రామారావుని జీవితాన్ని నాశనం చేశాడంటే వాడికి ఏంటి సంబంధం? ఒక జర్నలిస్ట్ అనేవాడు వాడి కర్తవ్యం ఏంటి? ఒక జర్నలిస్ట్ అనేవాడు, ఒక మీడియా అనేది ఏ ప్రభుత్వానికైనా శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి, ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి. రామోజీరావు ప్రజలకు మిక్షపత్రంగా ఉంటాడా? మిక్షపత్రంగా ఎవరు? ప్రతిపక్షాలకి మిత్రపక్షంగా ఉంటాడు. ఈ చంద్రబాబుకి మిత్రుడిగా ఉంటాడు. ఇంత సన్నాసి పనులు చేసి రామారావు జీవితాన్ని నాశనం చేశారు. ఇది ప్రపంచానికి మళ్ళీ తెలుసు. ఎందుకు చెప్తానంటే మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే రామారావును చంపడానికి కారణమయ్యాడో, ఎలాగైతే వాళ్ళ జీవితం నాశనం చేశాడో, ఇప్పుడు సేమ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వాడు ఉండటానికి వీల్లేదు, వాడు ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు. నేను అదే ఒకటాడు మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన పెన్షన్ ఇస్తున్నాడు, ఇప్పుడు 3,000 అయినాయి, పెన్షన్ ఇస్తున్నాడు. పెన్షన్లో లోపాలు నువ్వు చెప్పవే? నువ్వు ప్యాడింగ్లు చెప్పావు, ఇందులో పిల్లలు పాడైపోతారేమోనని. మరి ప్రభుత్వం యొక్క డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, అన్యాక్రాంతం అయిపోతున్నాయి అని చెప్పి నువ్వు చెప్పవే? ఇదే ఈ పింఛన్కి ఎవరెవరికి? పేదలకి, అర్హులకి ఇవ్వాలి. మరి చాలామంది కమ్మాళ్ళకు కూడా ఇచ్చాంగా. కమ్మాళ్ళలో డబ్బును వాళ్ళు నువ్వు తీసుకుంటున్నారుగా. లక్షాధికారులు, కోటేశ్వరుల్లో కూడా కమ్మాళ్ళలో పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మరి ఎందుకురా నువ్వు పేపర్లు వేయలేదు? పింఛన్ పక్కదారి పడుతుంది. కమ్మాళ్ళు మోసం చేస్తున్నారు, డబ్బున్న కమ్మాళ్ళు కొంతమంది మోసం చేస్తున్నారు. కమ్మాళ్ళలో పేదాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇవ్వండి. కానీ 2-3 ఎకరాలు ఉన్నవాడు, బిల్డింగ్లో ఉన్నవాడు, పెంకుటింట్లో ఉన్నవాడు, డబ్బులు ఉన్నవాడు, వాడు ఎందుకు ఇది తీసుకుంటున్నారు, ఆమె ఎందుకు తీసుకుంటుంది అని నువ్వు రాయలేదే? నీ అయ్యా
వాళ్ళు మన కమ్మోళ్ళనే. మన కమ్మోళ్ళు పర్లేదు ఏమేం చేయొచ్చు మన కమ్మోళ్ళు. దీన్ని ఎందుకు మెన్షన్ చేయలే? చిన్నదాన్ని జరగలేదు. చిన్న పిల్లలకి ట్యాబులు ఇస్తే వాళ్ళు సంతోషంగా చదువుకుంటూ ఉంటే ఆ ట్యాగులు నాశనం చేయడానికి, వాళ్ళు ఇవ్వకుండా చేయడానికి, తల్లిదండ్రుల మనసుల్లో గిల్లి పెట్టడానికి చేస్తావా? బ్రోకర్ నువ్వు రామోజీరావు, ఒరే రామోజీరావు, తప్పు చేసిన వాడు ఎవరు నైనా సార్ నేను తప్పు చేశానుకో, ఒరే పోసానిగా గాండు అని తప్పేం లేదు. నువ్వు వెదవ్వి, నువ్వు గాడివి, నువ్వు బ్రోకర్వి. ఎందుకు బ్రోకర్ అనకూడదు చెప్పమంటారా మీకు? చిరంజీవి గారు పార్టీ పెట్టుకున్నాడు, అరవింద్ గారు పక్కనే ఉన్నారు. తను పార్టీ పెట్టుకొని గెలిస్తే అవినీతి లేకుండా చేద్దాం అని స్వయంగా నాకు కూడా చెప్పాడు. పార్టీ పెట్టుకున్నాడు. ఈలోపు వీడు ఈ పొలిటికల్ బ్రోకర్ రామోజీరావు గారు ఎందుకంటున్నానంటే పొలిటికల్ బ్రోకర్ అని చెప్పేసి చిరంజీవి గారిని, అరవింద్ గారిని పిలిచాడు. ఏమండి, ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని మీరు గెలవలేరు, అతన్ని ఓడించలేరు. అతను ఓడించాలంటే ఒకటే దారి ఉంది, నా మాట వినండి. మా చంద్రబాబు ఉన్నాడు కదా, మా చంద్రబాబు మీరు కలిసిపోండి. ఫస్ట్ టైం కదా నువ్వు పార్టీ పెట్టావు, నువ్వు కలిసిపో, మీరు గెలుస్తారు. గెలిచిన తర్వాత నెక్స్ట్ టర్మ్లో మీరు చూసుకోండి అంటే ఎందుకు? ఈ చిరంజీవి గారి ఓట్లు, ఈ కాపుల ఓట్లన్నీ చంద్రబాబు గారికి ఇస్తే ఈయన గెలిస్తే గుర్తుంటే తర్వాత ఒక తనుదంతాడు చిరంజీవిని, రామారావు దన్నట్టు. అది వీడికి ఏంటండి ఆ బ్రోకర్ పని? వీడికి ఎందుకు? వీడి జర్నలిస్ట్ కదా, నువ్వు ప్రజలను చైతన్యం చేయడానికి కదా పేపర్లు పెట్టావు, బ్రోకర్ల పని చేయటానికా? నీకే సంబంధం? చిరంజీవిని పిలిచి ఆయనతో కలవమని చెప్పడానికి ఎవడో చెప్తాడు జర్నలిస్ట్ అనేవాడు? చెప్పడు కదా. అదృష్టం ఏంటంటే చిరంజీవి గారు సమయస్ఫూర్తిగా, సార్ నేను బాబు గారితో నేను కలవనండి, నేను అధికారం కోసమే వచ్చా, నేను గెలిస్తే ప్రజలకు సేవ చేయడానికి వచ్చా, నేను ఓడిపోయినా పర్వాలేదు తప్ప ఇంకో పార్టీ పెట్టడం స్టార్టింగ్లోనే చంద్రబాబు గారికి నేను అటు చేయను అని వెళ్ళిపోయారు ఇద్దరు నమస్కారం పెట్టి. ఎలాగానే బాబు గారు ప్రవేశం ఏమన్నాడు, గురూజీ వాడు లొంగట్లేదు, రేపటి నుంచి వాడిని తిట్టు. తెల్లారే ఎమ్మటే వచ్చి మీటింగ్ పెట్టి, ఇదే చంద్రబాబు మీరు చూసుకోండి, ఆ క్లిప్పింగ్లు ఉంటాయి, ఆ టైమింగ్ ఇస్తాను, నాయస్తావు ఇస్తాను మీ క్లిప్పింగ్స్. అది ఎక్కడ ఉంటే ఎవరో చిరంజీవి అంట సినిమావాడు పార్టీ పెట్టాడు, అది నీటి బుడగా తుబుక్కును పగిలిపోయింది. ఇది ఇప్పటికీ నా గుండెల్లో ఉంది. అదృష్టం నాకు మెమరీ ఎప్పుడు ఇంకొంది, ఇంక పోలా, ఇంకా వయసు ఉంది నాకు. అట్లా తిట్టం మొదలుపెట్టాడు. ఇంకా కొన్నాళ్ళు ఇంకా కోపం తట్టుకోక చిరంజీవి గారు ఫ్యామిలీ మీద పడ్డారు. ఆయన అనుచరులు చిరంజీవి గారి ఇంటి తెలుసుగా, మీకు ఇదంతా బ్యాలెన్స్ తెలుసుగా, చిరంజీవి గారు ఇంటూ ఆడవాళ్ళు కూడా వాళ్ళ కామెంట్ చేశారు. ఆయన ఏడ్చాడు. ఆయనకు శుద్ధిమెత్తంగా ఉంటాడు పాపం, తెలియదుగా రాజకీయాల్లో ఇంత దుర్మార్గులు ఉంటారని చెప్పేసి. వెళ్తే అక్కడ నన్ను పిలిస్తే అడిగితే, అన్నా మీరు ఎందుకన్నా ఏడుస్తారు, నాది రెస్పాన్సిబిలిటీ, నేను బిడ్డని, మీరు పెట్టేయండి ఫోన్ అని. అన్నం కూడా తినలేదు పాప ఆయన. ఏది వ్యాన్లో అది ఉంటే నేను ఫోన్ చేసి అప్పుడు ఒక అరగంట తిట్టా. అరే నువ్వు మీరేమన్నా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవిని విమర్శించండి. ఎట్లా విమర్శించండి? చిరంజీవి గారి పార్టీ నడపలేడు, నడుపుతాం. సమర్థుడు అంటాం. గెలుస్తాడు మేము అంటాం. అంతవరకు ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారా? అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే, మీ ఆడాళ్ళంటే అప్పటి నుంచి ఆగారు. ఇవన్నీ ఈ రామోజీరావు గారు అనుకోండి, ఈ డ్రామా చేస్తుంటాడు. ఎంత చీప్ అంటే అన్న ఒక మాట చెప్తా. ఇదిగో రామోజీరావు అనేవాడి గురించి నేను తిట్లా. చూడండి కింద చూసింది. ఇదిగో రామోజీరావుకి నేను కొడుగ్గా పుట్టడం నాకు శాపం అని సుమన్
రామోజీరావు గారి కొడుకే స్వయంగా నా తండ్రి ఎదవా, యూజ్లెస్ ఫెలో అని అర్థం వచ్చేలాగా పబ్లిక్గా వచ్చి, అంటే అతనికి ఎంత బాధ ఉంటుందన్న, రామోజీరావు కొడుకు ప్రెస్ మీట్లోకి వచ్చి నా బతికిలా అయిపోయింది, మా నాన్న ఇంత ఎదవా, అతనికి పుట్టడం నేను చేసుకున్న పాపం శాపం అని చూడండి ఇది ఇచ్చాడంటే, అంటే రామోజీరావు ఎంత మోసం చేసి ఉండాలి ఆ కుర్రోడిని. ఏంటో చెప్పమంటారా? రామోజీరావు ఎలాంటి వాడు అంటే, నేను పబ్లిక్లో నేను వింటున్నా ఏంటంటే, రామోజీరావు గారి కొడుకు పెళ్ళయిన తర్వాత, ఈ సుమన్ పెళ్ళైన తర్వాత అక్కడి నుంచి 1 year తర్వాత 1 month తర్వాత రామోజీరావు గారు వయాగ్రా వాడటం మొదలుపెట్టాడంట. ఎందుకో నాకు తెలియదు. నాకు వాళ్ళు చెప్పారు, ఈ అబ్బాయి చెప్పాడు ఏడుస్తా. ఏమంటారు చెప్పండి మీరు రామోజీరావు గారి గురించి? ఎందుకు ఇతనికి వయాగ్రా అది నాకు తెలియట్లా. ఎందుకు వాడుతున్నాడో వాడతలేదు నేను ఎప్పుడు చూడలా. నాకు చెప్పారు, మీకు తెలుసా రామోజీరావు వయాగ్రా వాడుతున్నాడు, మీకు తెలుసా రామోజీరావు గారు వయాగ్రా వాడుతున్నారు, మీకు తెలుసా చిన్నపిల్లలు సెక్స్ బొమ్మలు చూస్తున్నారు. బుద్ధి లేని ముండా కొడక. చిన్న పిల్లలకి ఆయన మామలాగా జగన్మోహన్ రెడ్డి కానుక ఇస్తే అందులో బూతులు ఉన్నాయో చెప్తావా? నీ గురించి నువ్వు చెప్పుకోవేరా? ఇప్పుడు నాకు 60-70 దాటిన తర్వాత నేను నాయకుగా వాడుతున్నాను అని నాకు చాలామంది చెప్పారు. నువ్వు వాడుతున్నావా లేదా అది నాకు తెలియదు. ఇందులో ఇదైతే నేను చెప్పగలను, బూతులు ఉండయో లేవో నేను చెప్పగలను రేపటికి. ఎందుకంటే అది కీ ఉంది, కీ రాదు వాళ్ళకి, పిల్లలకి. పెద్దవాళ్ళే వేసారు టెక్నీషియన్స్, పెద్దవాళ్ళు. మరి నీ గురించి నాకు చాలామంది చెబుతున్నారు, మనసులో ఎప్పటి నుంచో ఉంది. నువ్వేదైతే మార్గదర్శి మోసం చేసి నేను లంచగొండిని కూడా బయటికి వెళ్ళగొట్టినా, నన్ను బయటికి వెళ్ళగొట్టావే, అప్పటి నుంచి చెప్తా ఉన్నారు వయాగ్రా వాడతాడంట రామోజీరావు. నాకు తెలియదు. ఇది నువ్వు ప్రూవ్ చేస్తే, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి నువ్వు నీ పేపర్లో ఎంత దుర్మార్గంగా, ఎంత ద్వేషంగా, ఎంత పగతో ఎన్నెన్ని అబద్ధాలు చెప్పావో వాటన్నిటికీ నువ్వు సాక్ష్యం తీసుకురా. నేను కూడా నాకు ఎవడు చెప్పాడో ఎత్తుక్కొని ఆ పేరు కూడా నీకు చెప్తాను ట్రై చేస్తుంటా. నువ్వు వయాగ్రా ఎప్పుడు వాడావు, ఎందుకు వాడావు, వాడు ఎవడు చెప్పాడు నాకు గుర్తురావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు 10-20 ఏళ్ళ కింద మ్యాటర్ కదా అది. ఇది నువ్వు నీ ఈనాడు పేపరు జగన్ తిట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈ రోజు వరకు అన్నిటి సాక్ష్యాలు నీకుంటే నీ పాదాలు నేను నమస్కారం పెడతా. నాకెవడో వాడు చెప్పినాడు గుర్తు రాకపోతే దానికి సారీ చెప్తా. అయినా నువ్వు వయాగ్రా వాడావు అని నేను చెప్పలా, వాడేవంట అని వేరే వాళ్ళు చెప్పారు. ప్రూవ్ చేసుకో, ఇవన్నీ సాక్ష్యాలు చెప్పు. సిగ్గుపడరా? ఒక పేపర్ని అడ్డం పెట్టుకొని పేపరు జర్నలిస్ట్ అక్షరాలనే వేసలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు. హౌ స్టూపిడ్ యు ఆర్, షేమ్ ఆన్ యూ. దట్స్ ఆల్ సార్. పేపర్ ఇట్లా ఫ్రీగా ఎవరిమ్మన్నారండి? అంటే కొంచెం కంపెనీ ఆఫర్ ఇచ్చిందండి. ఈనాడు పేపర్ వాళ్ళు ఇచ్చారా ఆఫర్? ఓకే, అంటే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, మేము అడగకుండానే. కాంప్లిమెంట్ ఇవ్వమన్నారు, 1 week 10 days ఇవ్వమన్నా ఏజెంట్ గా కాంప్లిమెంట్ రా ఏదో అన్నారు ఎలక్షన్ గురించి. ఎలక్షన్ అయ్యే వరకు ఏమన్నారా? ఎలక్షన్ వరకు అంటే కొంచెం తెలంగాణ జరిగింది కదా, ఓకే, చూసుకుంటారు కానీ కొంచెం అలవాటు అవుతారని చెప్పి దానికోసం కాంప్లిమెంటరీనా ఇది? ఏమండి, ఎవడైనా జర్నలిస్టు, ఎవరైనా మీరు నేను ఒక పేపర్ పెట్టామనుకోండి, రూపాయి తగ్గించి ఇస్తూ ఉంటారు. ఎలక్షన్ 4 నెలలు ఉన్నాయని జగన్ను ఓడించడానికి నువ్వు ఇంటింటికి పేపర్ ఫ్రీగా ఇస్తావా? అంటే ఆయన దృష్టిలో ఏంది మనం చెప్పుకోవాలంటే
ప్రజలందరినీ విజ్ఞానవంతులు చేస్తున్నాను అని ఫీలింగా? మరి ప్రజల్ని ధనవంతులు కూడా చేయొచ్చుగా విజ్ఞానంతో పాటు. నీ ఉంది కదా రామోజీ ఫిల్మ్ సిటీ, వేల కోట్లు సంపాదించావు కదా. జేజే రెడ్డి అనే వ్యక్తి కాళ్ళు పట్టుకొని ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు ఈయన ఒళ్ళో పెట్టుకొని జేజే రెడ్డి కాళ్ళు నొక్కుతూ ఉండేవాడు ఈ రామోజీరావు అనేవాడు. ఆయన పుణ్యమా అని చెప్పి పెద్దోడు అయిపోయాడు. ఆయన వెన్నుపూడు పొడిచి వాళ్ళ కొడుకు వస్తే మా వాటా మాకు ఇవ్వమని చెప్పి కాల్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అది కోర్టులో కేసులు నడుస్తుంది ఇప్పుడు. మరి నువ్వంతా నిజాయితీ అయితేరా ఇది పేపర్ ఫ్రీగా పంపిస్తున్నావు. పేదలు చాలామంది ఉన్నారు, విజ్ఞానవంతుల్ని మన ధనవంతులు చేయొచ్చుగా. ఒక్కొక్కడికి 1,00,000 పేదలకు ఇచ్చుకుంటే వెళ్ళొచ్చుగా. ఉంది కదరా డబ్బులు నీకు. మరి ప్రజలు కూడా ధనవంతులు చేయి. విజ్ఞానవంతులను పక్క చేస్తున్నావు, ధనవంతులు చేయి. నువ్వు చేస్తావా? ఈ రామోజీరావు అనేవాడిని ఎంత అనుకున్నా, అరే చెబుతున్నా ఈ రోజు నుంచి, ఎప్పుడు నాకు పెద్దవాళ్ళంటే గౌరవం ఉండేది. నీలాంటి వెధవలకి మాత్రం నేను గౌరవం పెట్టను. నువ్వు ఈ రోజు నుంచి ఎంత అన్యాయంగా, అక్రమంగా, అరాచకంగా నువ్వు జగన్ గురించి, జగన్ ప్రభుత్వాన్ని గురించి నువ్వు అబద్ధాలు రాస్తుంటే మేము నిజాలు చెప్పటం మొదలు పెడతాం. నిన్ను, నీ కుటుంబం ఎన్నెన్ని మోసాలు చేసినాయో అవన్నీ బయట పెడుతుంటా. లేదా సిగ్గు తెచ్చుకొని నీతిగా జర్నలిజం చెయ్యి. థ్యాంక్ యూ అన్న.